బాలయ్య బాబు, చిరంజీవి వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో ఈ వీడియోలో వచ్చేసి బాలయ్య బాబులో చాలా మార్పు అయితే వచ్చింది. అలాగే చిరంజీవి గారిలో కూడా చాలా మార్పు అయితే వచ్చింది. ఆ మార్పు ఎప్పుడు మొదలైందంటే చిరంజీవి రీఎంట్రీ 150 సినిమాతో చిరంజీవిలో మార్పు అయితే మొదలైంది. అలాగే బాలయ్య బాబులో వచ్చేసి 100వ సినిమా, ఆ 100వ సినిమా నుంచి అయితే మార్పు అయితే మొదలైందనమాట. చాలా మార్పులు అయితే వచ్చాయి ఇండస్ట్రీలో. బాలయ్య బాబు రేంజ్ క్రేజ్ అయితే మారింది. ఆ తర్వాత చిరంజీవి గారిది రేంజ్ క్రేజ్ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి, వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు బడా స్టార్ అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ 150 సినిమా తర్వాత చూసుకున్నట్లయితే ఈయనకి 33% మాత్రమే అయితే హిట్ రేషియో, సక్సెస్ రేషియో అయితే ఉంది. సో ఎక్కువగా రీమేక్ మూవీస్ అయితే నమ్ముకోవడం అనేది చాలా వరకు ఇదైందనమాట. సో మెగాస్టార్కి కథలు దొరుకుతాయి, ఎందుకు దొరకవు, చాలామంది ఆయన గురించి రాసే వాళ్ళు అయితే ఉంటారన్నమాట. సో కేవలం మంచి స్టోరీ ఉంది అని చెప్పేసి రీమేక్లు అయితే చేయకూడదు. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారంగా అసలు రీమేక్ మూవీస్ని అస్సలైతే యాక్సెప్ట్